ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపాయికి వికలాంగుల ఫ్రెండ్లీ ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఫౌండర్ నాగులమల్ల అనిల్ కుమార్ గుప్తా, నాగమల్ల అరుణ రూపాయి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు వికలాంగులకు రూపాయితో ఫౌండేషన్ ఆశ్రయించి రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడైనా సర్ ఫౌండేషన్ ఆశ్రయించే వారికి సాయం చేయడానికి ముందు ఉంటామని అన్నారు. దివ్యాంగులు వివాహం చేయడం చాలా సంతోషంగా ఉందని అభినందించారు. ఎవరైనా సరే సాయం చేయాలి అనుకునేవారు రూపాయి ఫౌండేషన్ కు రూపాయి సహకారం చేయాలని అన్నారు. సైదాబాద్ మెయిన్ రోడ్ SBI బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ప్రవళిక రమేష్ గౌడ్ల పెళ్లి వేడుకలను మార్చి 3న ఘనంగా నిర్వహించారు. చాలా సంతోషకర దినం ఈరోజు. ఎందుకంటే అమ్మ అనిలన్న సేవ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వికలాంగుల పెళ్లిళ్ళ విషయంలో కానీ పేద ప్రజలకి ఎక్కడ ఏ అవసరం ఉందో ఆయనకి ఎక్కడ తెలుస్తుందో భగవంతుడు ఆయనకి ఎక్కడ తెలిపిస్తుందో తెలియదు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో పేద ప్రజలకి అక్కడికి ఆయన రీచ్ అయిపోతారు. సరే, ఎంత శక్తి ఆయనలో ఉంది, ఆ భగవంతుడు ఎట్లా ఇచ్చింది అనేది నాకు కూడా అప్పుడప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది. కానీ నన్ను కూడా ఆయన సేవలో భాగస్వామ్యం, నన్ను కూడా ప్రతి విషయంలో కానీ ఏ పెళ్లిన్నా ఏదిన్నా ఏ సేవా కార్యక్రమం ఉన్నా తమ్ముడు అనుకొని నా దగ్గరికి వచ్చి తప్పకుండా ఉండాలి అని చెప్పి నన్ను ఈ యొక్క మహత్ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుని నేను కూడా ధన్యుడిని. అనిల్ అన్న కానీ సతీమణి అని ఆంటీ అని ఇద్దరు కూడా ఎంతో ఓపిక. అంటే సొంత పిల్లలకు కూడా ఈ కాలంలో బంధాలు లేవు, అన్ని దందాలే అనే టైంలో కూడా ఈ బంధుత్వాలని ఏర్పరచుకొని ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా చాలా గొప్ప విషయం. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసిన అన్నిలన శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత సేవా కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు, నేను ఇంతవరకు చూడలేదు కూడా దగ్గర నుంచి. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని చెప్పి ఇంకా భగవంతుడు కూడా ఇంకా 1000 ఇంకా వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఇట్లాంటి వికలాంగుల పెళ్లి కానీ పేద ప్రజలకు సేవా కార్యక్రమం ఇంకా కూడా కొనసాగించాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది 108వ పెళ్లి. ఇంకా 1000 పెళ్లి చేయాలనే వారికి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సార్ మీరు కూర్చోండి, పంతులు గారు మీరు కూర్చోండి. అందరూ కాస్త ఇక్కడ వచ్చి ఆశీర్వాదం ఇవ్వండి. పైకి రావాల్సిన అవసరం లేదు. సంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదః శతం. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి పెళ్లి జరిపినాము. రూపాయికే 2 జీవితాలు ఏకం చేసి 3 ముళ్ళేసి 7 అడుగులు నడిపిస్తామని మా కోరిక. పేదవారికి ఎవరైనా ₹1 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కులం, మతం, ప్రాంతం అవసరం లేదు. అందరికీ మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. సీమంతం, రూపాయికి సీమంతం, నామకరణం, అక్షరాభ్యాసం ఏదైనా ₹1 రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము చేస్తాం. నా పేరు రాగమల్ల అరుణ. రూపాయి ఫౌండేషను రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రూపాయి ఫౌండేషన్తో ఫస్ట్ పెళ్ళిది. రూపాయి ఫౌండేషన్తో చాలా స్పందన ఉంది, చాలా బాగుంది.